వైఎస్ఆర్ పథకాలు ప్రజల గుండెల్లో ఎంతగా నిలిచిపోయాయో చెప్పే స్టోరీ ఇది. వైఎస్ఆర్ పథకాలను గుర్తు చేస్తూ ఒక్కొక్క పథకానికి ఒక బోనం సమర్పించారు మహిళలు. రాజన్న పథకాలు అమలు కావాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలి అంటోన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ కేంద్ర పాలక మండలి సభ్యురాలు బాల మునమ్మతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. వైఎస్ రాజశేఖర రెడ్డి అమలు పరిచిన సంక్షేమ పథకాలు ప్రస్తుతం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పొందుపరిచిన మేనిఫెస్టో మొత్తం కూడా 108 కానీ 104 ఆరోగ్యశ్రీ పావుల వడ్డీ ₹2 బియ్యం పథకాలన్నీ కూడా ఒక వినూత్న రీతిలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు బాలమన్నం ఉన్నారు. మహానేత రాజశేఖర రెడ్డి గారు 1570 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని ఆంధ్రప్రదేశ్ లో ఉండేటటువంటి పేద ప్రజల సంక్షేమం కోసం ఏ విధంగా అయితే మనం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని మొదటి పర్యాయము ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటి సంతకము ఉచిత విద్యుత్ ఫైల్ మీద సంతకం పెట్టినటువంటి ఘనత మహానేత రాజశేఖర రెడ్డి గారు. మహానేత ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తూట్లు పొడుస్తా ఉంది కిరణ్ సర్కారు. ఈ రోజు మహానేత రెక్కల కష్టం మీద ఈ రోజు కిరణ్ సర్కారు కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మరి సోనియా గాంధీ కనుసన్నలో నడుస్తుంది కానీ రైతులను కానీ రైతు కూలీలను కానీ మహిళలను కానీ పట్టించుకున్నటువంటి పాపన పోలేదు. కాబట్టి దీనికి మేము మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంద్రమ్మ బాటలో దేవరగద్ద నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాతో పాటు 30 మంది కార్యకర్తలు పర్మిషన్ తీసుకుని వినతి పత్రం రాసుకుని మేము కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భంలో మమ్మలను అనవసరంగా నిర్దాక్షిణ్యంగా నాతో పాటు 13 మంది వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి 3 రోజులు మమ్మల్ని జైల్లో కూడా పెట్టడం జరిగింది. ఈ రోజు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ఒకటే ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు కిరణ్ సర్కార్ను, మీకు నిజంగా చీము నెత్తురు అనేది ఉంటే వైఎస్ఆర్ రెక్కల కష్టం మీద ఈ రోజు జరుగుతూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వాన్ని గద్దె దిగాలని చెప్పి మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గానీ ఇలాంటి అభివృద్ధి గురించి ఈ రోజు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఈ రోజు కేవలం తన కుటుంబాన్ని పోషించడం కోసమే టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు కానీ ప్రజల కష్ట సుఖాలు పట్టుకోలేదు. మేము కూడా తెలంగాణ బిడ్డలం, తెలంగాణ వాదులం, తెలంగాణ గడ్డ మీద పుట్టినాం. ఈ రోజు మా మహానేత రాజశేఖర రెడ్డి గారి కుమార్తె అల్లంపూర్ లో ఎంట్రీ అయినప్పుడే తెలంగాణ పాదధూళి సాక్షిగా తెలంగాణలో ఉండేటటువంటి బిడ్డలు ఎవరు కూడా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దండి, బతికి పోరాడదాం తెలంగాణ అని చెప్పే విషయాన్ని కూడా మేమందరం కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మళ్ళీ రాజన్న పథకాలన్నీ అందాలంటే జగనన్న రాజ్యం రావాల్సిందే అని మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు చెప్తున్నారు.